గొంతులో ఆ ఓకల్లో ఏమైనా ఉందా మీకు? ఆ స్వరంలో ఏమైనా మింగారా ఏమైనా చిన్నప్పుడు ఏమన్నా? ఎలా వస్తుంది అసలుకి అది? మీరు మాట్లాడేటప్పుడు ఒకలా ఉంటుంది, పాట పాడినప్పుడు అసలుకి ఎదుటి వ్యక్తికి అలా మైకం వచ్చేస్తుంది. మా అమ్మ ఇచ్చిన గొంతు. అమ్మాయిలకి ఎవరికైనా అలా మైకం వచ్చిందా? రాలేదా? అసలు అమ్మాయిల ముందర ఏం ప్రయత్నించలేదు అలాంటి పాటలు ఏమన్నా? అంటే ఈ విప్లవ పాటలకి నాకేందంటే చిన్నప్పటి నుంచి అన్న గద్దరన్న పాటలనే ఎక్కువ పాడడము, గోరెటెంకన్న సాంగ్స్ ఎక్కువ పాడడము, వందే మాత్రం అన్న పాటలు పాడడము, విమలక్క పాటలు పాడడము, తర్వాత ఖమ్మం అరుణోదయ నాగన్న చాలా నాకు అద్భుతమైన గాయకుడు, నాకు ఇష్టమైన గాయకుడు. వీళ్ళ పాటలే పాడడం. సుద్దాల అశోక్ తేజ్ అన్న చాలా అద్భుతంగా వీళ్ళ పాటలు, గోరెటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ్ అన్న పాటలు. వీరందరి పాటలు పక్కన పెట్టి మీ పాట మీరు ఎందుకు పాడకూడదు అనుకున్నారు? నా పాట కూడా ఉంటుంది కదా, నా పాటలు ఓకే పాడుతున్నా, నీ రాసిన పాటలన్నీ పాడుతున్నాయి, నా పాటలు కానీ నాది ఉట్టి పడుతుందమ్మా ఒక పాట. సరే ఏంది గద్దర్ ఏంది ఇది విప్లవ సాహిత్యం ఏంది అనేది ఒక పాట వచ్చింది, అంది యూట్యూబ్లో అందరు చూసింటారన్నా. అదొక సాంగ్. ఉట్టి పడుతుందమ్మా నాలో నా మట్టి వాసన, ఉట్టి పడుతుందమ్మా నాలో నా మట్టి వాసన, తట్టి లేపిందమ్మ పల్లెదనం నా గొంతు మోసన, తట్టి లేపిందమ్మ పల్లెదనం నా గొంతు మోసన, ఉట్టి పడుతుందమ్మ నాలో నా మట్టి వాసన, తట్టి లేపిందమ్మ పల్లెదనం నా గొంతు మోసన, వీరుల సూరుల కథలను దాచాము గుండెలోతున, విప్పి చెప్పవేమే మట్టి తల్లి నా గొంతున, ప్రజలకు నా గొంతున, పుణ్యమ్మ నాలో నా మట్టి వాసన, తట్టి లేపిందమ్మ పల్లెదనం నా గొంతు మోసన, నాలో నా మట్టి వాసన, తట్టి లేపిందమ్మ పల్లెదనం నా గొంతు మోసన, నిద్రపోయే అత్తమ్మ రాత్రి గద్దరన్న పాటే నన్ను, నిద్రపోయే అత్తమ్మ రాత్రి గద్దరన్న పాటే నన్ను, అలుముకొని నిలువెల్ల నన్ను పాటగానిగా మార్చింది, గోరెటి వాసేటి పదము విప్లవాల విమలక్క విధము, అలుముకొని నిలువెల్ల నన్ను జనము గొంతులా మార్చింది, గొంతులా మార్చింది, గొంతులా మార్చింది. ఇట్లా నిద్రపోయే అద్దమ్మ రాత్రి గద్దరన్న పాటే నన్ను అలుముకొని మేలుకొలిపి, విప్లవాల కోకిల విమలక్క కానీ, గోరెటి రాసేటి పదం కానీ, ఇవన్నీ వాళ్ళే గురువులు కదన్న, వాళ్ళతో వచ్చిందే ఈ గొంతు వాస్తవంగా. సరే వచ్చిన తర్వాత గొంతు మీది అంటే పాటలు విని గొంతు మీదే కదా, వాళ్ళు ఆదర్శం నాకు, ఎప్పుడు కూడా వాళ్ళు నాకు గురువురన్నా. ఎప్పుడు ఆ పాటకు మరింత తీయదనాన్ని అందిస్తూ మీ గొంతు నుంచి వచ్చేది చాలా మంది ఆస్వాదిస్తున్నారు కదా. ఓకే ఓకే, మిమ్మల్ని మీరుగా అంటే వాళ్ళ పాటలు వీళ్ళ పాటలు కాకోకుండా మిమ్మల్ని మీరు అనువదించుకుంటూ ఏదన్నా పాట అంటే అట్లా ఉన్నాయి అన్న సాంగ్స్, చాలా సాంగ్స్ అట్లా వచ్చినాయి. ఇప్పుడు యూట్యూబ్లలో ఇప్పుడు మా అమ్మ పాట ఒకటి వచ్చింది, అమ్మ పాట ఒకటి ఉంటుంది, ఫాదర్ పాట ఉంటుంది, జగన్ గారి సాంగ్ ఉన్నది, ఇట్లా అన్ని ఇప్పుడు రైటర్స్ ఏది ఇస్తే అది పాడతాను నేను. ఓకే ఓకే, సరే ఏమైందంటే కొన్ని సందర్భాలలో నా పాట ఏదైనా హిట్ అయినప్పుడు అందరూ అదే పాట కావాలంటారు లీడర్స్. ఇప్పుడు ఒక సాంగ్ ఉండదు అనుకోనా, ఇప్పుడు రఘునందన్ గారి సాంగ్ ఉంది, బీజేపీ ఒక సాంగ్ ఉంటుంది, అది నచ్చిందనుకో అది నాకు కావాలంటారు. మళ్ళీ ఇప్పుడు కోమటిరెడ్డికి పాడితే అది నచ్చిందనుకో అదే పాట కావాలంటారు, లిరిక్స్ అన్నీ మార్చిరాయమని చెప్తారు. అంటే ఇక్కడ వాళ్ళు చెప్పింది వినాలి. ఇప్పుడు ఎవరో వీళ్ళుండి అదే పాట కాపీ కొట్టాడు అది అని చెప్పేసి ఇక్కడ కొంత బ్యాచ్ ఉంటారు, కొంతమంది ఇనే జనాలందరూ బాగానే వింటారు. ఇది జనాలు ప్రజలు అన్నలు అక్కలు నన్ను రెండు రాష్ట్రాలలో ప్రేమించే వాళ్ళు అందరూ ఇంటనే ఉంటారు, పాటల గొంతు బాగుందంటారు. అది ఈ కాపీ కొట్టే ట్యూన్ అనేది కొంతమందికి బ్యాచ్ ఉంటారు, వాళ్ళందరికీ తెలుస్తుంది. అది ఎక్కడైనా ఇప్పుడు కాయలు కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టుగా మీరు పాడేది వాడు ఖచ్చితంగా మీ శత్రువు ఉంటారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. I dream. ఫర్ మోర్ వీడియోస్ Subscribe I Dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.